ఖమ్మం జిల్లాలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటించారు. జిల్లాలోని తిరుమలాయుపాలెం మండల పరిధిలోని పలు గ్రామాల్లో పర్యటించిన ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు బాగోలేకపోయినా సంక్షేమ పథకాలు మాత్రం ఆపటం లేదన్నారు. బీఆర్ఎస్ రాష్ట్రాన్ని కొల్లగొడ్డారన్న ఆయన ఒక పక్క వారు చేసిన అప్పులు కడుతూ మరో పక్క సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని వెల్లడించారు. ఇచ్చిన మాట ప్రకారం రైతులకు రుణమాఫీ చేశామని మంత్రి పేర్కొన్నారు. అంతేకాదు ఆనాడు ఎన్నికల ముందు ఎక్కడ రైతు బంధు ఇయ్యాల్సి వస్తుందో అని పరారైపోతే ప్రభుత్వం వచ్చిన మొదటి 2 నెలల్లోనే సుమారు 8,200 కోట్ల రూపాయలని రైతు బంధువు ద్వారా ప్రతి రైతన్నకి అందించిన ప్రభుత్వం మన ఇందిరమ్మ ప్రభుత్వం. అంతేకాదు మొన్న సన్న బియ్యం సన్నోట్లు ఎవరైతే పండిస్తారో పండించిన సన్నోట్లకి ప్రతి క్వింటాలకి మద్దతు ధరతో పాటు అదనంగా 500 రూపాయలు ఇస్తామని చెప్పి మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం మన ఇందిరమ్మ ప్రభుత్వం. గత దొరల పాలన చూశారు, ఊరేస్తే ఊరే అని చెప్పారు. అలా కాకుండా ఊరేసిన రైతన్నకి భరోసా ఉన్న ప్రభుత్వం మన ఇందిరమ్మ ప్రభుత్వం. దాంతో పాటు ఇప్పటి వరకు సుమారు 6 ఎకరాల వరకు రైతు భరోసా ఆనాటి ప్రభుత్వం ఎకరానికి 10,000 ఇస్తే ఇందిరమ్మ ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా 12,000లో భాగంగా ఒక విడతగా 6,000 రూపాయల చొప్పున ఇప్పటి వరకు 6 ఎకరాల వరకు ఇచ్చాం. మిగతాదంతా కూడా ఈ రాబోయే వారం 10 రోజుల్లో రైతన్నలకి రైతు భరోసా ఇవ్వటం జరుగుద్ది. ఈనాడు ఇందిరమ్మ ప్రభుత్వంలోనే